స్కంద షష్ఠి పూజా విధానం ప్రారంభించడానికి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించాలి. ఈ రోజు ఎటువంటి ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. పువ్వులు, పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు. పిండి దీపం అంటే వరి పిండి, బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి నెయ్యితో దీపాలు వెలిగించాలి. రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని చరిత్ర, స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. ఈ రోజు వల్లి మరియు దేవసేన దేవులతో సుబ్రహ్మణ్య కళ్యాణం జరగడం చూస్తాము. బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈ రోజు బ్రహ్మచారి పూజ చేసి 3 లేదా 5 బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించాలి. ఈ రోజు కాంచన కావడి మొక్కు తీర్చుకునే రోజు. తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈ రోజే జరగడం చూస్తాము.